నా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని గాజువాక పల్సర్ బైక్ ఝాన్సీ కోరారు. ఉక్కు సత్యాగ్రహం పేరుతో విడుదలైన సినిమా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చిత్రీకరించబడింది. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ప్రజలు ఆదరించాలని ఆమె కోరారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు సినిమాను తిలకించారు. గాజువాకలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సినిమా రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే భారీ బడ్జెట్లతో ఉన్న సినిమాలు, లవ్ స్టోరీలు లేకపోతే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు ఇలాంటివి మాత్రమే రిలీజ్ అవుతాయి. ఇలాంటి సినిమాలు జనాలు ఆదరించడం చాలా తక్కువ. కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ సినిమాని తీసుకొచ్చిన సత్యారెడ్డి గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అలాగే హీరో కూడా. మరి ఆయన ఈ సినిమా తీయడానికి మరి ఏ దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడో మనకు తెలియదు. మెయిన్ ఈ సినిమాని తీయు అని చెప్పింది మాత్రం మన గద్దర్ గారండి, స్వర్గస్థులు గద్దర్ గారు. అది ఆక సినిమా కూడా ఆయనకి. ఆయన చెప్పడం బట్టి ఈ సినిమా బయటకు రావడం జరిగింది. అది మన విశాఖపట్నం పేరు తెచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తీయడం చాలా గర్వంగా ఉంది. దయచేసి అందరూ చూడండి, సినిమాను ఆదరించండి. ఎందుకంటే ఇది వాళ్ళ సినిమా, వీళ్ళ సినిమా కాదు, ఇది మన సినిమా. ఐఏఎస్ కవితగా పాత్ర ఉందండి. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల వైపు ఉండకుండా వాళ్ళని కొట్టడం అలాంటిది ఉంటుంది. తర్వాత స్టీల్ ప్లాంట్ కోసం నిజాలు తెలిసి వాళ్ళ కోసం ఉద్యమం చేసే నాయకురాల్లాగా నాకు క్యారెక్టర్ ఉందండి. దయచేసి అందరూ చూసి బ్లెస్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఉక్కు సత్యాగ్రహం సినిమాని నిర్మించిన సత్యారెడ్డి గారు, ఆయన దర్శక నిర్మాత, ముఖ్యమైన నటుడు కూడా ఆయన చేశారు. గద్దర్ గారితో పాటు అనేక మంది, గోర టెంకన్న గారు కానీ, సుద్దాల అశోక్ తేజ గారు కానీ అందరూ కూడా సహకరించిన సినిమా. గద్దర్ గారు నటించిన ఆఖరి సినిమా. వాళ్ళ కుమార్తె గారు వాళ్ళ తెలంగాణ సాంస్కృతిక మండలి నేతగా ప్రమాణ స్వీకారం చేసినారు కూడా. ఒకటి చెప్తాను, ఎందుకు ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కాదు, తెలుగు జాతి హక్కు. ఏమి ఉందని ఆ రోజు కరీంనగర్లో సాయిరెడ్డి ఆత్మత్యాగం చేశాడు. ఎవరి కోసం అని చెప్పి అనంతపురంలో త్యాగం చేశారు, శ్రీకాకుళంలో త్యాగం చేశారు. ఇవాళ తెలుగు వాడి ప్రతి గుండె చప్పుడు ఇవాళ తమ ఆత్మత్యాగంతో ఇవాళ ఏర్పడింది. అది కర్మాగారం కాదు. అది అలాంటి దాన్ని అనేక కష్ట నష్టాలకు వచ్చి, నాకు తెలిసి ఈ సినిమాలో రూపాయి మిగలదు. రిలీజ్ చేసిన దానికి కూడా నష్టపోతాడు సత్యారెడ్డి గారు. మన గురువుగారు సినిమా ఇది వేద్దాం, మేము రండి మీరు అని నాకు జేడి లక్ష్మణ్ గారు వేద్దాం అన్నప్పుడు వేరే మీ మీడియా ఒక స్టూడియో ఓపెనింగ్ వల్ల నేను వెళ్ళలేకపోయాను, మీద చోట్లకి వెళ్ళాను. కానీ ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళు టికెట్ కొనుక్కొని మేము వచ్చాం. సినిమా సక్సెస్ చేయాలని అందరినీ కోరుతా ఉన్నాను. ఇది ఈ దేశ చరిత్రలో బహుశా ఒక పబ్లిక్ రంగ సంస్థను ప్రైవేట్ పరంగా దుర్మార్గపరంగా, దుష్టంగా, క్రూరంగా, అమానవీయంగా పిచ్చుకొక్కని ముద్ర చేస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ తీస్తున్న మొట్టమొదటి సినిమా అనుకుంటున్నాను దేశ చరిత్రలో. అందువల్ల అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ దుర్మార్గమైన గుమా వ్యాపారులకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యమైన చర్య తీసుకున్నాడు. శభాష్ రేవంత్ రెడ్డి గారు. 100 కోట్ల చెక్కు వాళ్ళ మొహమే పడేసినట్టు తిరగొట్టారు. మీరు అదానీ గారి మీద తిరగొట్టారు. ఆ పంపుడు స్టోరేజ్ ఉందో పరిశీలిస్తున్నారు. అలాగే కేటీఆర్ గారు కూడా ధైర్యంగా మాట్లాడి, ఎవరైతే నాకేందన్న తెలుగు పెట్టలు 13.5 కోట్ల తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నాటి బజార్లో ఆ గుమా వ్యాపారుల దగ్గర ఢిల్లీ వాళ్ళ పాదాల చెంత తాకట్టు పెడతానికి ఎవరు సిద్ధంగా లేడు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కూడా నాయకులు వాళ్ళని పెద్దలు అందరూ గౌరవిస్తారు. నేను కూడా గౌరవిస్తాను. చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, మిగతా అందరూ మాతో పడిపోన్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనకే పౌరుషం ఉంది, ఆత్మగౌరవం ఉంది, సిగ్గులేని చావులేని జాతి కాదు ఇక్కడ. కోస్తా రాయలసీమ ప్రజలను నిరూపిద్దాం. ఆ దిక్కుమాల అదానీ గారి ఒప్పందాలను పక్కన పడేయండి. దానికి వాళ్ళకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి నాంది కావాలి. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో సిగ్గు ఉంది కాబట్టి మనకి తిరిగి రద్దు చేయండి. దుర్మార్గమైన న్యాయంగా జరిగిన ఈ గంగవరం పోర్టు లేదా విశాఖపట్నం పోర్టు కోసం నిర్వాసితులు వాళ్ళు బయట ఉద్యమిస్తున్నారు. ఎవరి కోసం ఇస్తాడు? అదానీ గారి మామగారి కోసం, ఇంకోటి కోసం. రైతులు ఇచ్చారా భూమి? తరతరాలకు వస్తున్న వాళ్ళ భూమి ఇచ్చింది ఎవరి కోసం ఇచ్చాడు? నా తెలుగు ప్రజల కోసం ఇచ్చారు. వాళ్ళు గుర్తుంచుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ సింగరేణి హక్కు ఎలాగ తెలుగు ప్రజల హక్కు, విశాఖ హక్కు కూడా మొత్తం తెలుగు ప్రజల హక్కు అని మనం చేస్తున్నాం. సినిమా సక్సెస్ చేయాలి. దాంట్లో చాలా కష్టపడే వాళ్ళు కండక్టర్, ఇక్కడ చేసిన కండక్టర్ కూడా వారికి అలాంటి వాళ్ళ సామాన్యులు కూడా, ఇక్కడున్న మా ప్రజా ఉద్యమ కార్మిక నాయకులు కూడా దాంట్లో నటించారు. సినిమా సక్సెస్ చేయాలని కోరుతా ఉన్నాను.